ఇప్పుడు మీరు చూస్తున్న ఏరియా పెదబయలు పాడేరని ఒక ఏరియా. ఇదొక వీక్లీ మార్కెట్ అనమాట. ఇక్కడ ఎంత ప్లాస్టిక్ డంప్ చేసి కాలుస్తున్నారో చూసారా? అంటే ఎంత దారుణంగా ఉందంటే ఇక్కడి నుంచి వచ్చిన ఫ్యూమ్స్ అన్నీ ఇదిగోండి ఈ పక్కనున్న ఈ స్కూల్ వరకు రీచ్ అవుతాయి. ఇక్కడ చిన్న పిల్లలుంటారు. ఒక నెక్స్ట్ జనరేషన్ అక్కడ తయారవుతుంది. అండ్ వాళ్ళు ఇదే గాలిని పీల్చుతూ రోజంతా అక్కడ ఉండాలి. మినిమమ్ 10 అవర్స్ అక్కడే ఉంటారు. వాళ్ళ హెల్త్ ఎంత ఖరాబ్ అవుతుందో ఒకసారి ఆలోచించండి. అంటే దీన్ని ఎవరు చూడట్లేదా? అక్కడ లోకల్ ఉన్న అధికారులు ఎవరు కూడా? అంటే చూసి చూడనట్టు ఊరుకుంటున్నారా? అంటే మనం ఏం చేస్తున్నాం? మనం తయారవుతున్న నెక్స్ట్ జనరేషన్ మనం కిల్ చేస్తున్నాం. అంతే కదా! ఈ నెగ్లిజెన్సీ బిహేవియర్ వల్ల. అండ్ ఇదే స్కూల్‌లో ఒక పీఎం కొడుకో, లేకపోతే కలెక్టర్ కొడుకో, సీఎం కొడుకో చదివితే ఈ సిట్యుయేషన్ ఇక్కడ ఉండదు కదండీ. అంటే ఇక్కడ వాయిస్ లేదనే కదా ఇలాంటి పనులు ఇక్కడ జరుగుతున్నాయి. పబ్లిక్ కూడా వీటి మీద చాలా అవేర్‌గా ఉండాలండి. ఈ సిట్యుయేషన్ ఇక్కడ ఉండడానికి కారణం చదువుకున్నోడు వాయిస్ రైజ్ చేయలేకపోవడం. అంటే ఆ స్కూల్‌లో మేనేజ్మెంట్ అంటే ఆల్మోస్ట్ అందరూ చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా! బట్